పాలు ఇరిగిపోతే ఏం చేయాలో నేను మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నా. వీడియో అయితే చూసేయండి. గుడ్ మార్నింగ్ గైస్. పొద్దున్నే లీటర్ వాటర్ తాగేసి వాకింగ్ చేద్దామని చెప్పి పొయ్యి మీద పాలు పెట్టి అటు ఇటు తిరిగితే పాలు అయితే ఇరిగిపోయినాయి. మీరు ఎప్పుడైనా ఇలాంటి సిచువేషన్ లో ఉంటే ఏం చేయాలో చెప్తాను వినండి. ఇలాంటి సిచువేషన్ లో ఏం చేయాలంటే నడుచుకుంటూ గానీ బండి మీద గానీ మీ ఇంటి దగ్గరలో ఉన్న కిరాణా షాప్ కి అయితే వెళ్ళిపోండి. అక్కడికి వెళ్ళి మీరు కొత్త పాల ప్యాకెట్ అయితే కొనుక్కోవాలి. చాలా తెలివైన నేను హై ఫ్లేమ్ లో పెట్టి తెచ్చిన పాలను కూడా మాడబెట్టేశాను. ఏం చేస్తాం, నిన్నట్లాగే 50 గ్రామ్స్ ఓట్స్ తీసుకున్నా, దాంతో పాటు 25 గ్రామ్స్ పల్లీలు అయితే తీసుకున్నా. రెండు పాలల్లో వేసి అయితే కుమ్మేశాను అనమాట. ఇవాళ అయితే టేస్ట్ బానే ఉంది. 11 o'clock కి లంచ్ తినే ముందు ప్రీమియల్ అయితే తిన్నాను అనమాట. ఆ తర్వాత 1 గంటకి రైస్ కర్రీ ఇంకా నేను నానబెట్టుకున్న పప్పులు అయితే ఉడకబెట్టుకుని తినేసాను అనమాట. కొన్ని అన్యోన్య కారణాల వల్ల పొద్దున్న అయితే కాలేజ్ కి వెళ్ళలేదు. మధ్యాహ్నం అయితే కాలేజ్ స్టార్ట్ అయిపోయాను. కాలేజ్ కి వచ్చేసిన తర్వాత ఆఫ్టర్నూన్ ఫస్ట్ పీరియడ్ మాకైతే సెమినార్ అనమాట. సెమినార్ అయితే ఇచ్చేసాను. ఏదో రోజు కలెక్ట్ అవుతాను అనమాట. అలా కాలేజ్ కి వచ్చిన లేదు, ఇలా కాలేజ్ అయిపోయింది. ఈ మాత్రం టైం వేస్ట్ చేయకుండా వెంటనే ఇంటికి వెళ్ళిపోయి నేనైతే సీతాఫలం తినేసాను. సో ఇవాళ అయితే చికెన్ తినలేదని గుర్తొచ్చింది. బల్కింగ్ లో మెయిన్ రోల్ ప్లే చేస్తుంది అనమాట చికెన్. సో ఈ రోజు నైట్ అయితే నేను 150 గ్రామ్స్ ఆఫ్ చికెన్ అయితే తినబోతున్నా. రిమైనింగ్ 100 గ్రామ్స్ రేపు కుక్ చేసుకుంటాను అనమాట. కుకింగ్ చాలా సింపుల్ అనమాట. ముందుగా మిరియాల పొడి అయితే వేసాను. ఇదేదో చాట్ మసాలా కనిపించింది, ఇది కూడా అందులో వేస్తాను అనమాట. దాంతో పాటు సరిపడా కారం, ఇంకా సరిపడా ఉప్పు, లైట్ గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మా అమ్మమ్మ మొత్తం అంతా కలిపేశారనమాట. ఆ తర్వాత దాంట్లో కొంచెం వాటర్ వేసి పొయ్యి మీద పెట్టేశాను. పక్కనే స్టవ్ ఖాళీగా ఉందని చెప్పి హాఫ్ బాయిల్డ్ ఆమ్లెట్ అయితే వేసుకున్నా. సో ఇదే ఇవాళ మన డిన్నర్. అనుకున్న దాకా ఎక్కువే తింటున్నాను. సో మన దగ్గర నుంచి డైలీ వ్లాగ్స్ వచ్చేస్తాయి. ఎంటర్టైన్మెంట్ లో అస్సలు తగ్గేదిలే. లేట్ ఎందుకు, ఫాలో చేసేయండి మరి.